మాట్లాడే ప్రజల కోసం ఏర్పాటైన ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర సదస్సును ఈ నెల 27న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జగన్ బాబు తెలిపారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయం రక్షించేందుకు స్థాపించిన తమ సంస్థ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని తెలుగు ప్రజలను ఏకం చేస్తుందని చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడంతో పాటు తెలుగు ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఫెడరేషన్ ముందుకు సాగుతుందని, ఇందులో భాగంగానే ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27న జరిగే ఈ సదస్సులో 3 రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు హాజరవుతారని, వ్యాపార అవకాశాలను తెలుగు ప్రజలు చేజిక్కించుకోవడం ఎలా అనే అంశంపై సమగ్రంగా చర్చిస్తామని పేర్కొన్నారు. జగన్ బాబు గంజి ముంబైలో పుట్టి పెరిగాను. తర్వాత మహారాష్ట్రలో మేము ఎన్నో సంఘాలు ఎన్నో సంస్థలతో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు నూతనంగా మేము మహారాష్ట్రలో ఉన్న తెలుగు సంఘాలు చాలా మటుకు వేల సంఘాలు ఉన్నాయి. అవి సంఘాలు కులాల మాదిరిగా విడిపోయాయి. వాటన్నిటికీ ఏకమత్యం చేయడానికి మేము ఫెడరేషన్ అని స్టార్ట్ చేశాము. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర FTAM. దీనివల్ల మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి తెలుగు పండుగ చేస్తున్నాము. బోనాలు, బతుకమ్మ, ఉగాది, సంక్రాంతి అన్ని చేస్తున్నాము. దీనితోటి మాకు తెలుగు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఈత సంక్రాంతి కార్యక్రమానికి సపోర్ట్ చేశారు మాకు. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా మాకు మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడ్డది. అది ఒక తెలుగు రాష్ట్రం కాకుండా ఒక మహారాష్ట్రంలో మనకు తెలుగు భాషకు ₹1 కోటి బడ్జెట్ తోటి మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పడ్డది. ఇది చాలా చాలా మనకు పెద్ద ఒక గౌరవ విషయం. ఇది ఇక ముందు కమ్యూనిటీ కల్చర్ తో మనము బిజినెస్ కూడా ఏర్పడాలి. అందువచ్చి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము మొదలు పెడుతున్నాము. ఈ కార్యక్రమానికి వారధి అనే ప్రోగ్రాం, వారధి అంటే 3 రాష్ట్రాలతో వారధి, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర అందరికీ ఆహ్వానము. ఈ కార్యక్రమము 27 జనవరి సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో లక్కడికపూల్ హైదరాబాద్ లో జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథి, గౌరవ అతిథి మన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు వస్తున్నారు. అలాగే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యుడు మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మార్గదర్శి ఫండ్స్ MD శైలజ కిరణ్ గారు వస్తున్నారు. అలాగే సాయి కుమార్ సినిమా యాక్టర్, అలాగే ఇంకా 2-3 సినిమా యాక్టర్లు వస్తున్నారు. ఈ తెలుగు భాష, తెలుగు కల్చర్, తర్వాత తెలుగు వాళ్ళతో బిజినెస్ కూడా, మన తెలుగు వాళ్ళతో బిజినెస్ చేసుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్తాము. మనం వేరే వాళ్ళు చేస్తున్నారు, అది చేస్తున్నారు అని వాళ్ళ మీద ఆడితే బాగుండదు. కానీ మన పిల్లలు మన ముందుగా పోయి ముందుకు పోయి సనాతన ధర్మానికి మనము సపోర్ట్ చేయాలి. గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఆర్థికంగా మనకు సపోర్ట్ ఉండాలి. ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా రండి. 27 జనవరి రవీంద్ర భారతి, హైదరాబాద్. ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, పేరిణి ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఆంధ్ర గవర్నమెంట్ నుంచి కూచిపూడి కార్యక్రమం ఉంది. మహారాష్ట్ర తెలుగు మరాఠీ, మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పిన్ని, మాకు మరాఠీ కన్నభూమి. అందుగురించి మరాఠీ నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ లోకల్ గా కూడా హైదరాబాద్ లో చాలా మంది మరాఠీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కార్యక్రమానికి వస్తున్నారు. మీ అందరికీ మా యొక్క ఆహ్వానము. ఈ కార్యక్రమానికి రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరందరూ మీ యొక్క ఛానల్ వారి ఆధ్వర్యంలో మీ అందరికీ ఆహ్వానము. మీరందరూ 27 జనవరి నాడు తప్పకుండా రావాలి. జై తెలుగు, జై మహారాష్ట్ర, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్.